హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి పకోడీ గాళ్ళందరూ దించేశారు బిగ్ బాస్ టీం. ఇంకేమన్నా మాట్లాడితే వాళ్ళే థంబ్నెయిల్స్ పెడతారు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. మంచి ఎంటర్టైన్మెంటే. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా వాళ్ళ ఇళ్ళ కాడ చేసుకుంటే బాగుండేది. బట్ హౌస్లో చేస్తున్నారు. ఇదంతా చూసిన జనాలంతా ఏమనుకుంటున్నారంటే, నేను కూడా ఒక జనమే కాబట్టి ఇంతకుముందు ఉన్న టీమే బాగుంది, ఇప్పుడు వీళ్ళు వచ్చి గందరగోళం చేస్తున్నారు అనిపిస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు అలాగ అనిపిస్తే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కింద కామెంట్ చేయండి అంటాడు. నేను అలాగే అంటున్నా. నేను చాలా జెన్యూన్గా మాట్లాడుతుంటాను, నచ్చినట్టుగా మాట్లాడుతుంటాను. బూతులు, వల్గరైస్ అలాగేం ఉండదు. ఏదో పోతా ఉంటా. షోని చూసేవాడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల. ఛానల్ ఇంతకుముందు లేకుండే, ఇంతకుముందు నేను ఉన్నా కానీ రివ్యూస్ చేసేవాడిని కాదు. ఇప్పుడు రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల, తప్పదు ఇంకా. లేదంటే మన ఛానల్ కూడా ఎవరు చూడరు. ఓకేనా? ఓకే. ఈరోజు ఎపిసోడ్ నామినేషన్స్ చాలా అంటే చాలా విచిత్రంగా జరిగిందబ్బా. నిన్ననే ఎంట్రీ ఇచ్చారు, ఇంకా వాళ్ళకి అన్ని పవర్స్ ఇచ్చేశారు. ఒకసారి ఆలోచించండి, ఒక హౌస్లో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి పవర్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఆ పవర్స్ కోసం టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ అయితే వీళ్ళు గెలవలేకపోయారు. కేవలం విష్ణుప్రియ అండ్ సీత వల్లే. ఆ టాస్క్ని విచిత్రం ఏంటంటే గంగవ్వ ప్లస్ ముక్క అవినాష్ గెలిచారు. ఆ ఒక్క టాస్క్ వీళ్ళ జీవితాన్ని మార్చేసింది. ఇప్పటికైనా సరే టాస్క్లు అనేవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి హౌస్లో ఉన్న పాత వాళ్ళు తెలుసుకుంటారా లేదా అని చెప్పేసి ఒక మనసు బాగలేదు. అదేదో చామసి ఒకటి ఉంది, నలుగురు కొట్టుకుంటే యుద్ధమా ఏదో ఉంది, ఎన్టీఆర్ డైలాగ్ ఏదో ఉంది కదా, ఒకరు మీద పడితే కొట్టుకోవటము, నలుగురు పడితే యుద్ధము ఏదో ఉంది. అట్లానే ఉంది మొత్తానికి. ఈ నామినేషన్లో సీత అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోద్ది అనిపిస్తుంది. అలాగే సీత ఆమె ఎలిమినేషన్ అయిపోద్ది. బట్ ఉన్నది మాట్లాడదాం. సీతని, యష్మిని, పృథ్వీని దంచిపాడు నూకారు వీళ్ళు. కొత్తగా ఎంట్రీ అయిన వాళ్ళు చిన్నగా దంచల. నిఖిల్ని ఏం పట్టించుకోలేదు వీళ్ళు ఎవరు కూడా. వీళ్ళు ముగ్గురినే బాగా దంచారు. మేబీ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత కొంత గ్యాప్ అయితే ఉంది, ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ ఎపిసోడ్ కూడా సగం వరకు వేసారు, అసలు ఏం చెప్పకుండా. ఇంకా ఉంది నామినేషన్, ఒకరోజు అయిపోలేదు. నామినేషన్ అయితే ఇంకా ఉంది. ఆ నామినేషన్ అంతా పూర్తయిన తర్వాత ఎవరు నామినేషన్లో పూర్తిగా ఉంటారని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుద్ది. అప్పుడు దాకా ఏం అర్థం కాదు. నిన్న ఎంట్రీస్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఫన్నీగా హౌస్లో చాలా సంతోషంగా చాలామంది ఉన్నారు. అది మీరు లైవ్ చూడకపోతే మీకు అర్థం కాదు. నేను లైవ్ చూశాను కాబట్టి, మొత్తం చూడలేదు లైవ్, ఏదో మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను, నచ్చినప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అలాగా మధ్యలో నామినేషన్ ఎపిసోడ్ అయితే వచ్చింది. నామినేషన్ ఎపిసోడ్ అయితే క్లియర్గా అయితే చూశాను. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ ఉంది. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఆగుతున్నా. ఈరోజు ఎపిసోడ్ చూసి మొత్తం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నామినేషన్లు వచ్చేసి మీరు అనుకున్నట్టుగా ఈ ఎపిసోడ్ లాగా సింపుల్గా వేసేయటంలా, అది చాలా లెంతీ ఉంది నామినేషన్స్. దాన్ని చూసే కొంది విరక్తి పుడతా ఉంది, ఇసుగు పుడతా ఉంది. ఆ యష్మిని నామినేట్ చేసేటప్పుడు అర్జును, అబ్బా ఎంతమంది ఇన్వాల్వ్ అయిపోయి గందరగోళం చేశారు. వీళ్ళందరూ కూడా మణికంఠ లేకుండా ఎవరిని ఏమనటం లేదు. మణికంఠ టాపిక్ అనేది మెయిన్ అయిపోయింది అన్ని ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో కూడా మణికంఠ టాపికే చాలా ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి. అది మీకు చూస్తేనే అర్థమవుద్ది ఎపిసోడు. నేనైతే ఈ వీడియోని ఇప్పుడు నైట్ అర్ధరాత్రులు రికార్డ్ చేస్తూ ఉన్నా, రేపు మార్నింగ్ అయితేనే పోస్ట్ చేస్తాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే గంగవ్వ కొంచెం సరదాగా మాట్లాడుతుంది. మణికంఠని వేసుకునింది. మణికంఠ గాడు అర్ధాంతంగా ఆమెను కదిలించుకున్నాడు. ఆమె ఎదురు కూర్చొని నబీల్ ఏదో ఆమెతో సరదాగా మాట్లాడుతుంటే, నేను చీఫ్ అవ్వాల్సింది వాడయ్యాడు అనగానే ఇంకా గంగవ్వ లేసి, నువ్వు చీఫ్ ఏందిరా, పెళ్ళ మొగుడు గిగుడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటావు అని చెప్పగానే మణికంఠ సింపుల్గా
అవ్వ ఇంకెప్పుడు ఏడవను, ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ అన్నట్టుగా సింపుల్గా చెప్పాడు. ఆ ఎపిసోడ్ చూడకపోతే రేపు మార్నింగ్ వస్తుంది. మార్నింగ్ ఏముంది, రేపు మార్నింగే ఈ వీడియో కూడా పోస్ట్ చేసేది నేను. ఇప్పుడైతే పోస్ట్ చేయలేను, ఎందుకంటే మొబైల్లో నెట్ కూడా లేదు. ఎపిసోడ్ అంతా చూసి అయిపోయింది. ఎపిసోడ్ అంతా చూసాం కల్లా నెట్ కూడా అయిపోయింది. అందుకని చెప్పేసి రేపు మార్నింగే పోస్ట్ చేస్తాను. ఎపిసోడ్ ఆల్రెడీ రన్ అవుతుంది. నేను హాట్‌స్టార్‌కి ఎంత రూ. 90 ఎంతో కట్టించుకున్నాడు. అందుకని చెప్పేసి నాకు లైవ్ వస్తుంది. ఓకేనా? పోతే హౌస్‌లో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. హౌస్‌లో ఫుడ్ లేదు, గిన్నెలు లేవు, బెడ్‌లు లేవని చెప్పేసి. అందరూ అలాగే కొట్టుకున్నారు. బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు అందరూ కూడా. బట్ నామినేషన్‌లో ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు గానీ, ఒక వ్యక్తి మాత్రం గట్టిగా మాట్లాడాడు. అతనే అర్జున్. అర్జున్‌కి ఫుడ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. దానికోసమే సీతని బాగా ఏసుకున్నాడు. సీత ఇంక ఏడవను, ఇంకా నేను ఫుడ్ గురించి చూసుకుంటానన్నది. నిన్న ఒక విషయం కూడా చెప్పాను. సీత ఏ టాస్క్ గెలిచినా గెలవకపోయినా కూడా ఫుడ్ టాస్క్ ఏదైతే ఉందో అది క్లియర్‌గా గెలుస్తుందని చెప్పేసి నేను క్లియర్‌గా చెప్పాను. అది చూడకపోతే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దయచేసి చూడండి అబ్బా! మీకు దండాలు పెడతాను. అది చూడకుండా మీరు లైకులు కొట్టకుండా ఎల్లబాకండి. ఇంకా క్లియర్‌గా ఎపిసోడ్ వచ్చేసి 55 మినిట్స్ ఉంది. ఆ 55 మినిట్స్‌లో కొద్దిసేపు ఫుడ్ కోసం, కొద్దిసేపు బెడ్ కోసం కొట్టుకున్నారు. కొంతమందేమో సరదాగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి వాళ్ళ హౌస్‌లో కొంచెం డిస్కషన్లు అయితే జరిగినాయి. అవేమీ దీంట్లో ఈ ఎపిసోడ్‌లో అయితే ఏమి చూపించలేదు. లైవ్‌లో అయితే క్లియర్‌గా చూపించారు. అది ఎందుకు చూపించలేదో నాకు అర్థం కాలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏందంటే, తేజ గారు తన సామర్థ్యంతో బిగ్ బాస్ ప్రాపర్టీని బద్దలు చేశారు. దానికోసం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక పనిష్మెంట్ అయితే ఇవ్వమన్నారు. కుక్కలా యాక్షన్ అన్నాడు. దాంట్లో అందరు మెప్పులు పొందడానికి బిగ్ బాస్ అయితే అందరి కాళ్ళు నాక్కుంటా లాస్ట్‌కి మణికంఠ మీద పడి అలాగా ఎంజాయ్ చేశారు. ఇది భయ్యా ఈరోజు ఎపిసోడు. ఏదైనా మర్చిపోయి ఉంటానా? ఏది మర్చిపోలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టాస్క్ అంతా అంటే ముఖ్య అవినాష్ గారి నుంచి మాట్లాడాలనుకుంటే, ముఖ్య అవినాష్ గారు చాలా జోయల్‌గా ఆయన ఏందో టూర్‌కి వచ్చినట్టుగా చాలా సరదాగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన మాత్రమే కాదు, విష్ణుప్రియ గారు కూడా నామినేషన్‌లో ఆమె ఎవరో నయని పావని ఎవరో అడిగిన క్వశ్చన్లకి ఆమె అలాగే చెప్పింది. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఏ టాస్క్ అయినా సరే నచ్చితే ఆడతా, లేదంటే లేదు. నేను చాలా జాలీగా ఉండటానికి వచ్చాను, సరదాగా ఉండటానికి వచ్చాను. అంతేగాని అన్ని ఫీలింగ్స్ నా మీద రుద్దుకోవడానికి అస్సలు రాలేదని చెప్పేసి ఆమె గట్టిగా చెప్పడం జరిగింది. అది హౌస్‌లోనే కాదు, బయట ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి నచ్చదు. నచ్చకపోవటం వల్ల ఆమెను ఎవరు పట్టించుకోదలుచుకోలేదు. మేబీ ఆమె నామినేషన్‌లో ఉంది కాబట్టి రేపు ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఆమెకు కూడా ఉంది. అలాగే యష్మి గారు ఏందంటే తన తప్పును ఒప్పుకోవడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకో నాకేం తెలీదు గానీ, అందరూ కూడా హౌస్‌లో ఆల్మోస్ట్ వీళ్ళు ఓల్డ్ కాబట్టి, అంటే ఓల్డ్ అంటే ఏం చెప్తారు, ఆల్మోస్ట్ 5 వీక్స్ నుంచి యష్మి గారోళ్ళు అంటే వాళ్ళ టీం అంతా ఉంది కాబట్టి, అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు దబాయిచ్చేది ఏందని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుంది. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యష్మి గారు, ఇది బిగ్ బాస్ గేము. ఆ గేమ్‌లో ఏది చెప్తే అదే చేయాలా, అది కూడా ఆమె తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ ఆమెకు అర్థమై ఉంటదనుకుంటున్నాను. ఇంకపోతే నబీల్‌కైతే తలనొప్పి అయితే స్టార్ట్ అయింది. మెగా చీప్ అనే బిరుదుని తగిలించుకొని అందరి చేత చీ అనిపించుకునే రోజైతే త్వరలో ఉంది. ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్‌లో మాకు కావాల్సింది ఫన్ కావాలి. ఆ ఫన్ అయితే నాకు దొరకలేదు. ఆ ఫన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీరు ఆయన ఫ్యాన్ అయితే అయ్యారు కానీ, నేనైతే బిగ్ బాస్ ఫ్యాన్‌ని. బిగ్ బాస్తోనే ఉంటాను. బిగ్ బాస్ గురించి ఆలోచిస్తాను. బిగ్ బాస్ ఏది చెప్తే అదే ఇంటా. ఎందుకంటే నేను బిగ్ బాస్ రివ్యూవర్‌ని. ఇది ఖచ్చితం ఇది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. నబీల్‌ని ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అని చెప్పేసి అయితే అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఆట మాత్రమే. దాన్ని పర్సనల్‌గా తీసుకుంటే మీరు హౌస్‌లో ఉండరు. షో కూడా ఆపేస్తారు. పర్సనల్‌గా ఏది తీసుకోకూడదు కాబట్టి నేను పర్సనల్‌గా తీసుకోలేదు. జస్ట్ నాకు నచ్చిన ఒపీనియన్‌ని బండగుద్ది కాదు, బల్లగుద్ది గట్టిగా చాలా స్ట్రాంగ్‌గా అయితే చెప్పదలుచుకున్నా. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ అంత ఇదిగా ఎవరు అనిపించారు? ఎవరో అనిపించలేదు. ఇంకా ఆమె పేరు నాకు సరిగ్గా రాదు కానీ ఫస్ట్ నామినేషన్ వేసిన ఆమె ఎవరో నాకు ముఖం కూడా తెలియలా. నేను రోహిణి అనుకున్నాను. అయితే ఆమె కాదది. ఆమె పేరు నిన్నంతా చూసి ఎపిసోడ్ చూసి ఒక బిగ్ బాస్ రివ్యూవర్‌గా చేస్తా ఆమె పేరు కూడా మర్చిపోయాను నేను. ఉండాలి. నాకు నిజం చెప్తున్నాను. నేను ఫస్ట్ బిగ్ బాస్ వీడియోస్ చేసేటప్పుడు వెరీ స్టార్టింగ్‌లో నేను సీజన్ 8 నుంచే చేస్తున్నాను. చేసేటప్పుడు అందరూ మొఖాలు ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే
1 వీక్, 2 వీక్ అలాగా కాలం గడిసే కొంది ఏందంటే ఒక్కొక్కరుగా నాకు అర్థమయ్యారు. సో, ఇప్పుడు కూడా నాకు కొంచెం టైం పట్టుద్ది. 15 మందా, 16 మందిలో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే చాలా దమ్ముండాలా. బట్ అందరికి కూడా స్క్రీన్ స్పేస్ అనేది త్వరగా దొరకదు. అట్లాగనే ఈ ఎపిసోడ్‌లో కూడా కొంతమందికి స్క్రీన్ అనేది ఎక్కువ దొరకలేదు. మెయిన్‌గా ఎవరికి దొరకలేదు? దొరికింది గానీ, ఎక్కువ స్క్రీన్ అంతా కూడా ముక్కు అవినాష్, విష్ణుప్రియ, అర్జును, ఇంకా ఇప్పుడొచ్చిన టీమేలే ఆక్రమించారు. పకోడీ గాళ్ళే. అదే అనమాట. ఓకేనా? ఇంకా నా వీడియో నచ్చిందనుకుంటా. మీరైతే లైక్‌లయితే అస్సలు కొట్టబాకండి. కొడితే నా వీడియో పాపులర్ అయిపోద్ది. దయచేసి లైక్‌లయితే కొట్టబాకండి. మీకు దండాలు పెడతాను. అది ఇంకా చాలా మాట్లాడతాను. ఎందుకంటే నాకు మాటలు బాగా వస్తాయి కాబట్టి ఇంకా చాలా మాట్లాడతాను. నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. మీరు మాత్రం లైక్‌లు మాత్రం కొట్టబాకండి దయచేసి. థ్యాంక్ యూ.